నమస్కారం. నేను చందు. త్యాగం విభిన్న గుణ సమ్మిళిత రూపమే వ్యక్తి. అందులో సకల సద్గుణాలను మసకబార్చేది స్వార్థం. అన్ని దుర్గుణాలను పరిహరించేది త్యాగం. స్వార్థం మనుషులను దూరం చేస్తే, ప్రేమ త్యాగాలు దగ్గర చేస్తాయి. తన సుఖ సంతోషాలను, సంపదను, అవసరమైతే ప్రాణాలను ఇతరుల కోసం తృణప్రాయంగా వదులుకోవడం త్యాగం. అది కుటుంబం కోసమో, మిత్రుడి కోసమో, ప్రజల కోసమో, ప్రేమ కోసమో, దేశం కోసమో ఏదైనా కావచ్చు. ఆ త్యాగంలో స్వార్థం ఉండదు. తృప్తి, ఆనందం ఉంటాయి. ఇది వ్యక్తి ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. మన అనే భావం లేకపోతే మనుగడ సుఖమయం కాదు. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ నిలబడినప్పుడు సమాజం, దేశం సమిష్టిగా దృఢంగా ఉంటాయి. కుటుంబం కోసం వ్యక్తిని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశం కోసం గ్రామాన్ని, ఆత్మ కోసం ఈ భూమండలాన్ని త్యాగం చేయాలి అనే పెద్దల సూక్తి త్యాగంలో ప్రాధాన్యత క్రమాన్ని చూపిస్తుంది. సనాతన హిందూ జీవన విధానం త్యాగమయమే కానీ భోగలాలస కాదు. స్వార్థమే పరమార్థమైన ఈ రోజుల్లో కూడా దేశ రక్షణలో, నూతన పరిశోధనల్లో, విద్య, వైద్య, వైజ్ఞానిక, అంతరిక్ష రంగాల్లో, సమాజ సేవలో తమ జీవితాలను త్యాగం చేసిన ధన్యజీవులెందరో. వారి త్యాగాల ఫలితమే నేటి మానవుడి ప్రగతి, సుఖ సంతోషాలు. స్వాతంత్ర సమరయోధులు ధన, మాన, ప్రాణ త్యాగాలు చేయకపోతే నేడు మనకు ఈ స్వాతంత్రం లేదు. మన తల్లిదండ్రుల త్యాగం లేనిదే ఇప్పుడు మనం అనుభవించే సుఖాలు మనకు కలిగి ఉండేవే కాదు. వారి త్యాగాన్ని గుర్తించడమే కాక ఆ త్యాగ ఫలాలను నిలబెట్టుకోవాలి. వారి స్ఫూర్తితో నేటి తరం చేసే త్యాగాలు భవిష్యత్ తరానికి సోపానాలు కావాలి. ఒక తరం త్యాగం చేస్తే మరొక తరం సుఖపడదు అంటారు. సమాజ ప్రగతికి త్యాగాలు అనివార్యం. త్యాగానికి విచక్షణ కూడా అవసరం. మితిమీరిన త్యాగం దుఃఖాల పాలు చేస్తుంది. అనర్హులకు చేసే త్యాగం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. త్యాగం దైవిక గుణం. దానివల్ల లభించే తృప్తి, శాంతి, ఆనందం అష్టైశ్వర్యాలు కూడా ఉన్నా కూడా లభించవు. అవి మనిషికి అమృతత్వం ఇస్తాయి. తద్వారా మోక్షం లభిస్తుందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. నలుగురి క్షేమం కోసం చేసే త్యాగాలు ఆచరణీయం, అనుసరణీయం. అంతేకాక ఎవరికి వారు తమ ఆత్మోద్ధరణకు ఆలోచించాలి. ఆత్మోన్నతికి మోహం, విషయాలాలస, ఈర్ష్య, ద్వేషాల వంటి సద్గుణాలను, దుష్కర్మలను వదిలివేయాలి. దైవిక గుణాలు అలవర్చుకొని క్రమంగా దైత్య గుణాలు త్యజించాలి. కర్మాచరణలో నేను అనే కర్తవ్య భావాన్ని త్యజించాలి. చేసే కర్మలను భక్తి కూడిన జ్ఞానంతో త్రికరణ శుద్ధిగా చేయాలి. కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి. అప్పుడు కర్మఫలాలైన సుఖదుఖాలు బాధించవు. చిత్తం నిర్మలమవుతుంది. మోహ పాశాలు, కర్మబంధాలు సడలుతాయి. శాంతి విరసిల్లుతుంది. ఇష్టమున్నా లేకపోయినా మనిషి జీవనయాత్ర ముగిసేది దేహత్యాగంతోనే. ఈ జీవనయాత్రలో కొన్ని వదిలివేయాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని త్యాగం చేయాలి. ఏది, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు చేయాలో తెలిసి చేయడమే విజ్ఞత అని కస్తూరి హనుమాన్ నాగేంద్ర ప్రసాద్ గారు రాసిన అంతర్యామి ఇది. త్యాగం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.